హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వానీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ హెల్దీ అనే కన్నా ఎమ్మీగా టేస్టీగా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి. స్టవ్తో పనే లేదు, ఈజియెస్ట్ రెసిపీ. గుర్తుపెట్టారా? పనస్తంలో బెంగళూరు నుంచి వచ్చింది కాయ, కట్ చేశాను. దాంతో ఈజియెస్ట్ రెసిపీ మా ఫ్రెండ్ చెప్పింది. అక్కడ ఇలా ప్రసాదంగా బాగా పెడతారు, నేను అదే ఇంట్లో ట్రై చేస్తున్నాను. ఇవ్వండి, ఫస్ట్ పనసకాయని ఇందులో సీడ్స్ తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇవ్వండి, ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కొబ్బరి, ఫ్రెష్ కొబ్బరి ఉండాలండి. కొబ్బరిని మనం తురిమేసుకుంటాం కదా, అది మిక్సీలో వేయకూడదు, తురుమైతే బాగుంటుంది. ఇంకా బెల్లం, అలాగే తేనె, దీంట్లో ఇంకొంచెం ఇలాచీ పౌడర్. అంతేనండి కావాల్సినవి. 5 సామాగ్రితో మంచి టేస్టీగా హెల్దీగా ఎమ్మీగా బాగుంటుంది. పనసకాయలు ఉట్టి తేనెలో నంచుకొని తింటేనే చాలా టేస్ట్ బాగుంటుందండి. మనం దానికి తోడు బెల్లము, అలాగే కొబ్బరి, కొంచెం ఇలాచీ పౌడర్ మిక్స్ చేస్తున్నాం కాబట్టి దాని టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదిగోండి, అన్నీ రెడీగా పెట్టుకున్నాము. కొబ్బరి తురిమి ఇలా పెట్టాను, బెల్లం, పనసతంలో అన్నీ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ గిన్నెలో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా గిన్నెలో వేసుకున్నాం కదా. అలాగే హనీ, షుగర్ పేషెంట్స్ అయితే ఎక్కువ తినద్దండి, షుగర్ పెరుగుతుంది. ఎందుకంటే బెల్లము హనీ ఉన్నాయి కదా ఇందులో. ఇదేమీ ఇంత కొలత అంత కొలత ఏం లేదండి, ఎలా వేసుకున్నా మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెమే వేసాను నేను హనీ, ఆల్రెడీ బెల్లం కూడా వేసాను కదా. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్. మనం ఇంక ఇది ఇలా ప్రసాదంలా పంచుకునే లెక్క అయితే దీనికి బనానా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లోకే కాబట్టి నేను ఇంకేం యాడ్ చేయలేదు. మా అంకుల్ వాళ్ళు పంపించారు ఇది బెంగళూరు నుంచి పనసకాయలు. మా ఫ్రెండ్ చెప్పింది అన్నమాట, ఇలా చాలా బాగుంటుంది అని. ఫస్ట్ ట్రై చేశాను. ఏదైనా ఫస్ట్ నేను ట్రై చేసి టేస్ట్ చేశాకే అప్పుడు వీడియో తీసుకుంటాను అన్నమాట. అంతే, చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఈ కట్ చేసుకొని తురమడమే లేట్, కలిపేదేముందే అయిపోతుంది, 2 minutesలో కలిపేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇలా విడిగా తిన్నా బాగుంది, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంది. నచ్చింది నా ఫ్రెండ్స్ నా రెసిపీ. మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. ఇప్పుడు పనసకాయ సీజనే కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకేలాగా తింటే బోర్ కొట్టుద్ది కదా, ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.